హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము జాన్పాడ్ దర్గాకి వెళ్తున్నాం, తెలంగాణ స్టేట్. నేను కేబీ, మా ఇద్దరు పిల్లలు, మా అత్త, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. నిన్న ఇది టవేరా తెచ్చుకున్నాం, రెంట్కి తెచ్చుకొని దాంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ పొలిమేరలో కాజా కొబ్బరికాయ కొట్టేసి వచ్చింది. ఇది మస్తాన్ వలి దర్గా, గుంటూరు. ఇక్కడ లాస్ట్గా వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ ఇచ్చేసి దగ్గర సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి వస్తాము. అగరవత్తులు ఇవి తీసుకొచ్చి పెట్టు కార్కి. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను పడుకున్నా, డబుల్ డ్యూటీ చేసి వచ్చాను. ఇంకా ఎప్పుడు పడుకున్నానో ఎప్పుడు లేచానో తెలియదు. ఇంకా ఊరు వచ్చిన తర్వాత, ఇంకా జాన్పాడ్ వచ్చిన తర్వాత అప్పుడు లేచా. ఇంకా హలో ఫ్రెండ్స్, మేమైతే జాన్పాడ్ దర్గా దగ్గరలో ఉన్నాం. ఒక ½ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ఆయిల్ కొట్టించుకున్నాం ఇప్పుడే వంతులో. వచ్చేసాం ఫ్రెండ్స్, దర్గా దగ్గరకు వచ్చేసాం. జాన్పాడ్ దర్గా దగ్గరకు వచ్చేసాం. ఇదిగోండి దర్గా. దర్గా చుట్టూ రెంట్కి ఇస్తారు. ఈ ప్లేసెస్ అన్నీ రెంట్కి ఇస్తారు. తీసుకుంటే దర్గా చుట్టూ ఇదిగోండి ఈ ప్లేసెస్ అన్నీ. ఇక్కడ వండుకోవచ్చు, మనం తినచ్చు. రెంట్కి ఇస్తారు. సాయంత్రానికి ఎంతో కొంత తెచ్చేసి వెళ్ళిపోవచ్చు అక్కడికి. దర్గా చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి? ఒక్కసారి. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసాం కదా, బయట ఉన్నది మొత్తం పోవాలని చెప్పేసి ఒకసారి ప్రదక్షిణలు చేస్తాం. ఇవన్నీ రెంట్కి ఇస్తారు. అన్నీ రెంట్కి ఇస్తారు. ఇప్పుడు మేము నది దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ స్నానాలు చేస్తారన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్గా దగ్గరికి, జాన్పాడ్ దర్గా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ దర్గాకి వస్తాం. ఎన్ని కిలోమీటర్లు? 5-6 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దర్గా నుంచి స్ట్రైట్గా వచ్చేస్తాం. బయటకు వచ్చేసి రైట్ సైడ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఫ్యాక్టరీ, తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు. ఇదిగోండి ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ లోడ్ చేసుకుని వెళ్ళాలి. లోడ్ లారీలు అన్నమాట. లోడ్ అయిపోయినాయి, బయలుదేరుతున్నాయి అనుకుంటా అవి. ఇదిగోండి సిమెంట్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ వేరు, డెక్కన్ సిమెంట్స్ అంట. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం నది దగ్గరికి. అదిగోండి కనిపిస్తుంది చూడండి నది. ఇదిగోండి మా అల్లుడు గారు కొంచెం పెళ్లి కూతురు చూడండి. ఇక్కడ తెలంగాణలో చూసినా పర్లేదు, మా ఆంధ్రాలో చూసినా పర్లేదు. చూడండి మా హీరో ఇంకా లెగవలేదు, అఖిల్ బాబు ఇప్పుడే లెగుస్తున్నాడు. లేచాడు. రండి సార్, రండి బయటికి రండి. వీళ్ళిద్దరు స్టిల్స్ దిగుతున్నారు. ఏంటి కొత్త పెళ్లి కొడుకు పక్కన ఎక్కడో నుంచున్నాడు. ఇవ్వండి ఆడపడుచు మేడం గారు, మా అత్త మేడం గారు వెళ్తున్నారు స్నానాల దగ్గరికి. హలో, హెచ్చరిక అంట ఫ్రెండ్స్. కృష్ణానది లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున ఎవరు ఈత కొట్టుటకు అనుమతి లేదు. ఇట్లు పాలవీడు పోలీస్ స్టేషన్. పోలీసు వారు సమాచారం ఇచ్చారు మనకి. అందుకని ఈతలు కొట్టడం ఏం లేదు. ఆ ఒడ్డున కూర్చొని, అక్కడ ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డున కూర్చొని డబ్బాలతో ఇంకా స్నానం చేయడమే వేసుకొని. ఇప్పుడు పిల్లలు ఉన్నారుగా, ఈ ముగ్గురు పిల్లలు స్నానం చేస్తారు. నేనేమో చేయను ఫ్రెండ్స్, అసలుకే జలుబు. ఈ జలుబులో చేస్తే ఇంకా సుక్కలే కనిపిస్తాయి. అక్కడ ఉంది, అక్కడ చేయొచ్చు. అదే ఇదే వాటర్ అక్కడికి వస్తాయి దర్గా దగ్గరికి. ఇప్పుడు బ్రష్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా. బ్రష్లు చేసి టిఫిన్లు చేస్తాం. ఆ హీరో గారు వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారు. అఖిల్, బ్రష్ చేయండి మీరు. అది ఒడ్డున కూర్చొని మేమంతా ఇంటి దగ్గర వండుకొని తెచ్చుకున్న పులిహోర ఎంతో బాగా స్మెల్ వస్తుంది. ప్లేట్లో వేసుకొని చేస్తాం. కుక్క గారు ఉన్నారు అక్కడ, ఆయనకి వేస్తారు ముందు. खाजा दियो जो तुम्हें कर लो पहले खा लगे
ఉప్పు మిరగాయ. హాయ్ ఫ్రెండ్స్, మేము ఆంధ్ర వాళ్ళం ఫ్రెండ్స్. మేమేమో చూడండి ఎక్కడ కూర్చొని తింటున్నాము. అది ఒడ్డున కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. మేము ఇంటి దగ్గర వండుకొని వచ్చినాం. మా ఆడపడుచు గారు, మా అత్తగారు ఇప్పుడు కుక్కకి వేస్తున్నారు ఇక్కడ. మా అఖిల్ బాబు టిఫిన్ చేస్తా చేపలకి వేస్తున్నాడు. ఆ చేపలు పైకి వచ్చి తింటున్నాయి అన్నమాట. ఇంకా ఏం రాలేదు. అది 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 ఎన్ని చేపలు వచ్చినాయో చూడండి. అన్ని అన్నం తినేస్తున్నాయి చేపలు. తినడం తక్కువ, చేపలకు వేయడం ఎక్కువ చేస్తాడు. అదిగోండి చేపలు వచ్చినాయి. అమ్మో ఎన్ని చేపలు వచ్చినాయో, చిన్న చిన్న చేపలు. డిన్నర్ వాళ్ళకి లంచ్ వేస్తున్నాడు, టిఫిన్ వేస్తున్నాడు మా హీరో. అదిగో ఎన్ని చేపలు. జానా నక్కు अरे एक जगह तो आके नहीं रहे बच्चा जगह नहीं। ఇంకా స్నానాలు చేయాలమ్మా, గాడిపించాలి. తొట్టు ग्लास लाइट खींच रहे ऊपर है पकड़ तो चेन वो लूज भी है ग्लास लाइट कराना नहीं तो घरा हमारे हाथ पर आए थे मत खाते तो कम है नीला हो जाता है काला में डालो ना तो वेस्ट फेल ऑफ फोन यूजिंग क्या किसका किसमें वो नाच रही थी। हां मस्त चल रहा है तो चूरा लाने का तो वदाल पे हां मोले काले पे हां उधर चूरा ऐसा है भी हो सके देते एक बुढ़ी हवा होगी जाए कुछ समझ मर गया ना आदमी खड़े आ तो सोए ना आदमी को मर गया कर दे हां इंसान हल्या कैसे से हल्ला है स्किन ट्रीट ले क्या की वेरी रे तुम्हारा वैसा अच्छा ना
గజ్జిదాయి కాదమ్మో గజ్జిదాయమ్మో. అదే ఆంటీ మేము ఎత్తుకుంటున్నాం అసలు ఏంటి రాలేదు అని చెప్పేసి. ఎందుకు రావట్లేదా? మొన్న గడిగిపోయినా శనివారం, ఆదివారం దిగుతారు ఒక్కళ్ళిద్దరు వండుకొని పోతారు. చికెన్ మన బై కడిగి వెళ్ళాడు నాన్న తెడ్డానికి వెళ్ళాడు అక్కడికి. మా అబ్బాయి ఇందా అని చెప్తున్నాడు. చెప్తుంటే ఏంద్రా బాబు వచ్చినప్పుడు దీక్షలు అన్ని అక్కడే రెంట్కి ఇస్తారు. అడిగి अब्बा उसके सिगरेट क्या भी अక్కడ అంతా బాగానే ఉంటుంది కానీ అబ్బా हमें चिता को चलाने का बेचने का सामान नीचे माल नहीं पेन यूज वाशरूम्स डाक बंगला करने फिरती है कौन टाइप कष्ट ज्यादा मचे బాగుంటది ఏం ఉండదు అయ్యూనే బాత్రూమ్స్ మాత్రం పేడ్ యూజ్ 20 రూపీస్ అంటే తీసుకుంటారు. ఎవరి దగ్గర గోలా ఫ్యామిలీ హైస్తా బాత్రూమ్స్ ఎక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే బిర్యానీ ఇక్కడ రైస్ కి పెట్టేసాం. ఇప్పుడు వేస్తున్నాం. అరే అక్కడ తీసుకురా పెడితే కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. బయటకి వెళ్ళలేము, చిరాగ్గా ఉంటుంది. వింటాను మరీ చండాలంగా. మా అత్త వాళ్ళ అబ్బాయి ఇతను పేరే ఖాజా మాత్రం ఇబ్బంది పడాలి. చేసారా అమ్మాయిని చూస్తే పడిపోతారని అలా अम्मी फोन में है देखिए बैग में है लो టేస్ట్ చూడండి దిక్తే నువ్వు టేస్ట్ ఇప్పుడే చీరరుగా అది ఇంకా ఉండలా చికెన్ వచ్చింది గైస్. ఎగ్ వేసే కోడి నాటుమరి మా మమ్మీ చేతిలో ఉంది. తర్వాత క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు पहले इन्हें नेतला काट दिए तो घटा वो और भाई खा जा गाइस उठली దీక్ష తీసుకెళ్ళు దీక్ష తీసుకెళ్ళు దీక్ష తీసుకెళ్ళు అంటున్నా. लाल जाना मसाला अरे भड़का एक और लकड़ी तूस रखे सो तेल बचता है हां चला है ये गाल नहीं तो ये तो मसाला पीला मिर्ची ये सब क्या कर ले वो बहुत अच्छी वीडियो डाल क्या कर ले वाले तो अंदर नहीं वो हया नहीं तुम इधर देखिए अंदर है ये जगह
रूम है या नहीं जाती है पकड़ो पकड़ो डाल दो ये चलाना उसमें हमें उसमें डाल दो यार उसमें चार बजे डाल अच्छे का दाने का दाल पे ये तो बच्चे दाल क्या पाए పలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. कुछ भी ना दे उतार मेरे को दाल एंजॉय ఎంజాయ్ उतार दो లైక్ పండగ. अरे अरे కొత్తిమీర అదే టేస్ట్ చూస్తారా కొద్దిగా చూస్తాం, చూపించండి, చూస్తాం ఒకసారి. కాడి బాగానే దాన్ని కొత్తిమీర వేశారు. దింపేస్తే మంచిది దాన్ని, ఎందుకని టమాటాలు కాడతాం ఇది ఎందుకనంటే మళ్ళీ కాలిపోయిద్దాం, మాడిపోయిద్దాం, మాడిపోయిద్దాం. ढापन कर दी है दुलारा पड़ना नेक्स्ट टाइम डालो इसमें అదే अभी अब डालो జలిందే జరా मसाला लगाया मसले जरा जाता है डाल डाल चिकन डाल देखिए डालो आपको मसाला होता है नहीं ना, सब फ्राई करेंगे. डाल जल्दी डाल नहीं से और तो डाल रे इसको पकड़ डाल एक बार ऐसा हम मेरे अरे ऐसा उठा के सलाद मसाला ऊपर आना, ऊपर आना వచ్చి तब तेल मुंह को पड़ता पता नहीं मैं एक बार पड़ गया अभी डाल दो इसको साला लीजिए इसमें है लेगा दाल डालो, दाल डालो, डाल डाल के थोड़ा हवा तक था दाल डालो. डरते हेलो नमक वही नमक का भी दे रहे. ये बता क्या बेकार में नमक है क्या बता बस थोड़ा और को बता रही है दाल रे हाँ जरा कम कर अल्लाह दाल बरहोता दाल डालो, अब जरा दाल और टेस्ट देखने डाल लीजिए क्या भी दाल है नहीं ना, इतना नमक डालते हो सो बरहोता नहीं, जरा डालो. ये चमचे कटलो पोइला अरे बुझा गैस पोइला तुरते नहीं खाजा, कहीं तुरते काम से खुंदल रे क्या कर लेते हैं डीमार्ट के हो, छोड़ वाला भी हला ना छोड़ तुरते नहीं. बच्चे छोड़ अभी हला ना प्लेट डाले ఇంకా ప్లేట్ వేసేయండి కొంచెం, అదే प्लेट नहीं ఇది అది అక్కడ ఉంది. ऊपर है वो प्लेट में रखा है वाओ चिकन रेडी నాటుకోడి, నాటుకోడిలో అవే ఉంటాయి, బోరికలు, పిలకలు, చిలకలు. బాగా వేడి ఉంది एक जिम्मे बात है क्या आते मतलब क्या तो पूरीगा मामूला ఇప్పుడు బస్సులే రే ఇక సరేనమ్మా అలాగే ఇంత గరం మసాలా దాలో खाजा. मसाला सीटी डाल का एकदम हलाना हल्दी के बाद मिर्ची के बाद लेना दाल सब्जी उसमें कुछ ले है सभी दाल डालो, अभी डालना हाँ दाल डालो, क्या क्या है इसमें गरम मसाला सभी मिला के डालो. धनिया हाँ
चिक्का लवंगा है ना, हेल्प है, जीडी पप्पू, नहीं है जीडिपप्पू ये जीडिपप्पू उसमें दादा ले खाए ना जी कम के काय मैं बोले ना सारे मिलेंगे जो खाना लाल भी बेटा है खाना मुझे मिर्ची दाना लाल दा कोना पकड़ा वो चलो सभी बच्चों काली की चिंदिला वही 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 काली की चिंदी दे खुला कर कुछ नहीं जा रहा दाल है बस पहुंचा दाल रख पाए ना कसवाते दाल साजी दाल చిట్టి ముత్యాలతో పలావ్ చేసిన మా అల్లుడు బాగుందా ఫ్రెండ్స్ బాగుంది नेक्स्ट करी నెక్స్ట్ కర్రీ सजा भाई ले आज नहीं असले वीडियो बोला गया इतना पूछो है दे तदे तो पर उड़ा चीजें काटते हैं माल हुआ पैसा तमक नवी ఇదిగోండి ఇక్కడ దర్గా లోపలికి వెళ్ళడానికి తబ్రుక్ అంటారు అది ఆ మిఠాయి అది మొత్తం తీసుకుంటున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా దర్గా లోపలికి వెళ్తాం వెళ్ళేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి రావడమే దర్గాకి ఎప్పుడు మేము ఇయర్లో ఒకసారి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు 3 ఇయర్స్ పైన అవుతుంది 3 ఇయర్స్ నుంచి వెళ్ళలేదు అందుకని ఈసారి వెళ్తామని చెప్పేసి ఫ్యామిలీతో దర్గాకి కొంతమంది మా ముస్లిమ్స్లో కొంతమంది వెళ్ళరు కొంతమంది వెళ్తారు అసలు వెళ్ళకూడదు అని ఏం లేదు రూల్ వెళ్తున్నాను నేను నమాజ్ చదువుకుంటాను ఎప్పుడో ఒకసారి దర్గా కూడా వస్తాను దర్గాకి వచ్చేసి దర్గా దగ్గర నువ్వు దేవుడే అని చెప్పేసి మొక్కుకోకూడదు అలాగే అంటే మనం డైరెక్ట్గా అల్లాని ప్రే చేసినప్పుడు అది ఒకసారి ఆయన వరకు వెళ్ళనివి వీళ్ళు సహాబీలు అంటారు వీళ్ళ ద్వారా తొందరగా వెళ్తుందని చెప్పేసి వీళ్ళకి మేము చెప్పుకున్నాం అనుకోండి అది కొంచెం ఫాస్ట్గా ఇలా ప్రాబ్లమ్స్ ఇలా చెప్పేసి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి తొందరగా వెళ్తాయండి అదే మేము దువా చేసుకున్నా అలా మా మాట వింటాడు వాళ్ళ మాట ఇంకొంచెం ఉత్తరికి పెట్టారని చెప్పేసి అదే దాని ఉద్దేశం మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు నమ్మకం అయితే లేదు కదా ఇంట్లో మాత్రం ఎవరు తప్పుగా అనుకుంటండి ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి అలాగే నా ఉద్దేశం మాది
కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ బ్యాడ్ జరుగుతున్నాయి, అందుకని కొంచెం వెళ్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి వెళ్ళాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.